దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 10,000 కోట్ల పైన ఇవాళ ఆర్టీసీకి చెల్లించి 270 కోట్ల మంది ఇవాళ అక్క చెల్లెళ్ళని గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళే మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతో ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు.